పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక పేరు సామర్థ్యము కలుగ చేయువాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం. మీరు భాగ్యము సంపాదించుటకై మీకు సామర్థ్యము కలుగ చేయవాడు ఆయనే. అవును ప్రియులరా, మనము ఏ పని చేయాలన్నా లేదంటే సంపాదించుకోవాలన్నా అదంతా కూడా దేవుని కృప వలన, దేవుడిచ్చేటువంటి సామర్థ్యాల వల్లనే మనము సంపాదించుకుంటున్నాము. కానీ మన సొంత శక్తి మీద, మన సొంత బలం వల్ల వాటిని సంపాదించుకోలేదు అని అంటున్నాడు. ప్రభువు మీద ఆధారపడినప్పుడు ఆయనే మనకు ఈ యొక్క సామర్థ్యాన్ని కలుగ చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 13వ వచనం కూడా చూస్తే, నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లున్నప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన దేవుడైన యెహోవాను మర్చదవేమో. నీవు మరవకుండా జాగ్రత్త పడు. నీవు పడుతున్నటువంటి ఆ వేదన, నీవు పడుతున్నటువంటి శ్రమ, నీవు పడుతున్నటువంటి కష్టాలను బట్టి నువ్వు మొరపెడితే నేను నీకు విడుదల దయచేశాను. విడుదల దయచేసి పాలు తేనెలు ప్రవహించేటువంటి కణానులోనికి నిన్ను ప్రవేశపెట్టాను. నేను ఆ ప్రవేశపెట్టడంలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని మీరు సంపాదించుకునేటువంటి శక్తిని నేను ఇచ్చాను కదా. ఒకవేళ నీవు వర్ధిల్లినప్పుడు దానిని బట్టి నీవు అతిశయించకూడదు. ఇది నా సామర్థ్యం వల్ల, నా శక్తి వల్ల నేను సంపాదించుకున్నాను అని నువ్వు వెరవేయకూడదు అని ప్రభువు ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్నాడు. ఈనాడు కూడా మనతో ప్రభువు మాట్లాడుతున్నారు. ఏ మాత్రం కొంచెం అధికారం కలిగి ఉన్న, ఆస్తులను సంపాదించుకున్న, ఇది నా తెలివితేటల వల్ల, నా యుక్తి వల్ల, నాకున్నటువంటి అధికమైనటువంటి జ్ఞానం వల్ల నేను సంపాదించుకున్నాను అని వెరవీగుతున్నారు. కానీ భూమి మీద కృప చూపుచు మనకు సంపాదించుకునేటువంటి భాగ్యము, తినేటువంటి భాగ్యము, అనుభవించేటువంటి భాగ్యము దేవుని వలననే అనేటువంటి సత్యాన్ని చాలామంది మర్చిపోతున్నారు. అందుకే ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నీవు సంపాదించుకోవడానికి, నీవు అనుభవించడానికి, నీకు కావలసినటువంటి సమస్తాన్ని కూడా పొందుకోవడానికి ఆ సామర్థ్యాన్ని కలుగు చేసింది నేనే అని నువ్వు జ్ఞాపకం చేసుకో అంటున్నారు. 17వ వచనాన్ని కూడా మనం గమనిస్తే, అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగ చేసినని అనుకుందువేమో. మానవుని యొక్క స్థితి ఎలాగే ఉంది. ఏమాత్రం కొంచెం అధికారం ఉన్నా, ధనమున్నా నా వల్లనే కదా నేను సంపాదించుకున్నాను కదా అనేటువంటి అహంకారము తలకెక్కి వారు దేవుణ్ణి మర్చిపోయేటువంటి స్థితిలో ఉంటున్నారు. కాబట్టి అయితే తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపింపవాలని మీరు భాగ్యము సంపాదించుటకై మీకు సామర్థ్యము కలుగు చేసేటువంటి వాడు ఆయనే. కాబట్టి ఆయన ఏ నిబంధన అయితే మనతో చేశాడో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను హెచ్చింప చేస్తానని ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు మనకి సంపాదించుకునేటువంటి భాగ్యాన్ని కలుగు చేశాడు. కాబట్టి ఆయనే మనకి కలుగు చేస్తున్నాడు. కాబట్టి ఆయనను నీవు మరవద్దు అని అంటాడు. పిల్లరా, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి తనున్నటువంటి స్థితిని గమనిస్తూ తను ఎంతగా హెచ్చించుకున్నాడు అని అంటే, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, నెబుకద్నెజరు రాజు అనుకుంటున్నటువంటి మాట ఇది. బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావమును కనబరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కాదా అని తనలో అనుకొనెను. కాబట్టి దేవుడు నాకు ఈ రాచరికాన్ని ఇచ్చాడు. దేవుడు నన్ను ఈ ప్రజలను పరిపాలించడానికి కావాల్సినటువంటి శక్తినిచ్చాడు. ఎందుకు పనికిరానటువంటి నన్ను ఈ సింహాసనం మీద దేవుడు నన్ను కూర్చోబెట్టాడు. ఇంతటి అధికారము, ఇంతటి రాజ్యాధికారము దేవుడిచ్చాడు అనేటువంటి విశ్వాసము లేనటువంటి వాడిగా తను హెచ్చించుకుంటున్నాడు. ఎంత హెచ్చించుకున్నాడంటే, నా బలము, నా అధికారము, నా ప్రభావము, నా ఘనతను కనబరుచుకోవడానికి ఇవన్నీ ఎవరిచ్చారు అనేటువంటి సత్యాన్ని మర్చిపోయాడు. తద్వారా దేవుని యొక్క కోపము ఆయన మీదకి వచ్చినట్లుగా, తద్వారా వెంటనే దేవుని యొక్క మాట అతనికి ప్రత్యక్షమైంది. తన యొక్క గర్వాన్ని బట్టి అతడు అడవి జంతువులాగా పారిపోయి మంచుకు తడుస్తూ, ఎండకు ఎండుతూ జీవించినట్లుగా మనం గమనించవచ్చు. ప్రభు అంటున్నటువంటి మాట, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. కాబట్టి సామర్థ్యం కలుగు చేసిన దేవుణ్ణి మర్చిపోయి తను హెచ్చించుకున్నటువంటి స్థితిలో వచ్చాడు. కాబట్టి అంతటి భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినట్లుగా మనం గమనించవచ్చు. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు తను తగ్గించుకుంటూ అంటున్నటువంటి మాట, తీరుకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేము సమర్థులమని కాదు, కానీ మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉంది అని అంటాడు. కాబట్టి మనము బ్రతికి ఉన్నామంటే, మనం సంపాదించుకుంటున్నామంటే, మనం ఆరోగ్యంగా ఉన్నామంటే, మనకు మంచి జ్ఞానం ఉంది అంటే ఇదంతా దేవుని వల్లనే అనే సత్యాన్ని మనం గమనించాలి. అందుకే మోషే అంటున్నాడు, నేను నెత్తివాడను అన్నాడు. కానీ దేవుడు అతనికి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించగలిగినటువంటి శక్తిని ప్రభు అతనికి దయచేశాడు. అలాగే గిద్యోనుని కూడా మనం గమనించినప్పుడు మిద్యానీయులకు దాక్కొని గోధుమలను దొల్లగొట్టుకున్నటువంటి స్థితిలో ప్రభు అతనికి కనబడి అంటున్నటువంటి మాట, పరాక్రమం గల బలాఢ్యుడా. కాబట్టి మన సామర్థ్యం కాదు, దేవుడే మనకు సామర్థ్యాన్ని దయచేసి మనకి అద్భుత కార్యాలు. ఈ యొక్క గిద్యోను మిద్యానీయులను ఓడగొట్టడానికి, మోషే 40 లక్షల మంది ఇశ్రాయేలు జనాంగాన్ని బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడే సహాయం చేశాడు. కొత్త నిబంధనలో మనం గమనించవచ్చు. ధనవంతుడు అంటున్నాడు,
తను పండినటువంటి పంటను దేవుడిచ్చాడనేటువంటి కృతజ్ఞత లేకుండా, దేవుని యొక్క సామర్థ్యం వల్లే నేను ఇంత పండించుకున్నాననేటువంటి కృతజ్ఞత లేకుండా, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు. అనేక సంవత్సరాలకు సరిపోయినటువంటి ఆహారం నేను సంపాదించుకున్నాను అని అన్నాడు. ప్రభు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. నీవు సంపాదించింది ఏమవుతుంది అని ప్రభు అతన్ని ప్రశ్నిస్తున్నట్టుగా మనం గమనించుకున్నాడు. కాబట్టి ఈ భూమి మీద కృప చూపుచూ మనల్ని సజీవ లెక్కలో ఉంచి మంచి ఆరోగ్యాన్ని దయచేసి సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని దయచేస్తున్నటువంటి దేవుణ్ణి మనం విడిచిపెట్టి మన అంతటికి మనం కనుక హెచ్చించుకుంటే భయంకరమైనటువంటి ఉగ్రత మనకి మీదకి రాబోతుందని సత్యాన్ని ప్రభు కనపరుస్తున్నారు. కాబట్టి నేనేమై ఉన్నా అది నీ వల్లనే ప్రభు అని నిత్యం ఆయన స్తుతించే స్థితికి మనం వెళ్దాం. తద్వారా దేవుని యొక్క కృపను మరింతగా పొందుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయండి కాక. ఆమె ప్రార్థన. సర్వశక్తిగా ప్రేమ గల మా తండ్రి, ఈ లోకంలో మేము సజీవ లెక్కలో ఉంచి తినడానికి ఆహారం, పీల్చడానికి గాలి, మంచి ఆరోగ్యం సంపాదించుకోవడానికి ఇవన్నీ కూడా మీ వల్లనే మీరు ఇచ్చేటువంటి సామర్థ్యం వల్ల మేము సంపాదించుకుంటామనే సత్యాన్ని మేము గమనించి ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత కలిగి ఉండడం ఉన్నట్టుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.